అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామియీ శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసతిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో కఠోపనిషత్తు గురించినటువంటి విషయాల్ని మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఈ విశ్వజిత్ అనేటువంటి అతను యాగం చేస్తున్నాడు. యాగం చేస్తున్నప్పుడు ఈ వాజవ్రసుడు అనేటువంటి అతను ఈ విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని చేస్తున్నాడు. ఈ యాగం చేయటం మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏంటయ్యా అని అంటే, ఆ యాగాన్ని చేయటం మూలంగా ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్తము తన స్వాధీనం అవుతాయి అనేటువంటిది ఈ యాగానికి ఉన్నటువంటి ఒక ఫలితము. ఈ యాగానికి కూడా ఒక నిబంధన ఉంది. ఈ యాగం చేయాలంటే ఎలా చేయాలి అనేటువంటి దానికి కూడా ఒక నిబంధన ఉంది. ఆ విచిత్రమైనటువంటి నిబంధన ఏంటంటే, సమస్తాన్ని కూడా తన వద్ద ఉన్నటువంటివన్నింటినీ కూడా అతను దానం చేసేయాలి. తనకంటూ ఏమీ ఉంచుకోరాదు. ఇవన్నీ ఇచ్చేస్తే, జీవిత పరిత్యాగాన్ని చేస్తే మళ్ళీ మనం కొత్త జీవితంలోకి ప్రవేశించినప్పుడు అన్నీ కూడా వస్తాయి అని చెప్పేటువంటి విషయాన్ని దీన్ని వివేకానంద స్వామి కూడా ఒకసారి ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మనం ఏవైతే మనం ఇస్తామో వాటినే మళ్ళీ మనం తిరిగి పొందుతాము అనేటువంటి విషయం ఈ ఉపనిషత్తు చెప్తున్నటువంటి విషయం. ఇలా ఇవ్వాలి అనేటువంటి దాని గురించి ఒక చక్కని కథ కూడా ఉంది. ఒకసారి ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి ఒక మహాత్ముడి దగ్గరికి వచ్చి, మహాత్మా, నాకు చాలా అర్జెంటుగా మోక్షం వచ్చేసేయాలి. ఆ మోక్షానికి నన్ను ఏం చేయమంటారు మీరు చెబితే అవన్నీ కూడా నేను చేస్తాను అని చెప్పేసి ఆ ధనవంతుడు చెప్పటం జరిగింది. ఆ మాటలు విన్నటువంటి ఆ మహాత్ముడు, ఆయన నీకు నిజంగా మోక్షం కావాలా అని అడగటం జరిగింది. నిజంగానే స్వామి, నాకు మోక్షం కావాలి అని చెప్పటం జరిగింది. ఆ వెంటనే ఆ మహాత్ముడు, నీ వద్దన ఉన్నటువంటి ధనధాన్యాలన్నింటినీ కూడా దానం చేసేసి నా వద్దకి రా, అప్పుడు నీకు మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ మహాత్ముడు చెప్పటం జరిగింది. ఈ మాట విని వెంటనే తన పరివారాన్ని వెంట పెట్టుకుని ఆ ఒక్క ధనవంతుడు వచ్చేసి తన వద్ద ఉన్నటువంటి ధనాన్నంతటినీ కూడా తన వద్ద పనిచేసేటువంటి ఆ ఒక సేవకులకి, మిగిలిన బీదవారికి అన్నింటికీ, అంటే అందరికీ అన్నింటినీ ఇచ్చేస్తూ చివరిలో అతనికి ఒక సందేహం వస్తుంది. ఒకవేళ ఈ మహాత్ముడు నాకు మోక్షం ఇవ్వటంలో ఏదైనా ఆలస్యం జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? కనుక కొంచెమైనా నేను ఉంచుకొని ఆ మోక్షం వచ్చేంత వరకు కొంత ధనాన్నైనా ఉంచుకొని మిగిలిన వాటన్నింటినీ కూడా దానం చేసేద్దాము అని చెప్పేసి అన్నీ ఇచ్చేసేసి ఇతను తిరిగి ఆ మహాత్ముడి దగ్గరికి రావటం జరిగింది. ఆ మహాత్ముడు అడిగాడు, అన్నీ దానం చేసేసావా అని. చేసేసాను స్వామి అని చెప్పేసి చెప్పటం జరిగింది అతను. లేదు, నీ వద్ద ఇంకా ఉన్నది కదా అని అడుగుతాడు మహాత్ముడు. స్వామి, మీరు మోక్షం ఇచ్చే లోపల
నాకు ఆలస్యమైతే నాకు వాడుకోవటానికి ఆ ఒక్క ధనం ఉంటుందని చెప్పేసని నేను ఉంచిన మాట వాస్తవం స్వామి అని చెప్పేసని చెప్తాడు. అంటే ఈ కథాగమనంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మహాత్ముడైనటువంటి వాడు చెప్పినటువంటి దానికి ఈ వినేటువంటి వాడు సరిగా అర్థం చేసుకోలేకపోతే మోక్షం వెంటనే వస్తుందో రాదో, ఆ వచ్చే లోపల ఏం చేయాలి అని చెప్పేసని ఆ ధనాన్ని ఉంచుకున్నట్టుగా అవుతుంది. దీన్నే మన భాషలో ఏమంటామంటే శ్రద్ధ అని చెప్పేసని అంటాము. ఈ శ్రద్ధ అంటే అనుష్ఠానపరమైన విశ్వాసం అని అర్థం చేసుకోవచ్చు. ఈ శ్రద్ధ అనేటువంటిది విశ్వాసానికి మూలమైనటువంటిది. విశ్వాసము అనేటువంటిది ఏంటంటే, మోక్షం ఇస్తాను అని చెప్పేసి ఆ మహాత్ముడు చెప్పిన మాట విని ఇతను అన్నీ దానం చేసేస్తున్నట్టయితే దాంతో శ్రద్ధ బాగా కలిగేటువంటిది. ఇతని శ్రద్ధ ఉంది కానీ విశ్వాసం లోపించి ఒకవేళ ఆ మోక్షం వచ్చే లోపల నా దగ్గర ధనం లేకపోతే ఎలాగా అనేటువంటి అవిశ్వాసం కలగటం మూలంగా కొంత ధనాన్ని ఉంచుకోవటం జరిగింది. అందుకే మనకి ఉపనిషత్తులన్నీ ఏం చెప్తాయంటే, శ్రద్ధతో పాటు మనకి విశ్వాసము అనేటువంటిది కూడా ఉంటేనే ఆ శ్రద్ధ ఫలిస్తుంది. ఇదే శ్రద్ధ అంటే ఉన్నతమైన లక్ష్యానికి చేరుకోవడానికి సకల ప్రయత్నాలకు శ్రద్ధ అవసరం అని అంటారు. విశ్వాసంతో పాటు శ్రద్ధ ఉంటేనే ఉన్నతమైనటువంటి విషయాలకి, ఉన్నతమైనటువంటి భావాలని పొందటానికి మనకి ఆ భగవంతుడు ఆ ప్రాప్తినిస్తాడు. శ్రద్ధ భగవంతుని శిరస్సున అమరి ఉంటుంది. హృదయం ఆర్తి ద్వారా దాన్ని పొందవచ్చని ఈ యొక్క వేదంలో ఒక శ్రద్ధాసూక్తం అని చెప్పేటువంటిది చెప్పబడుతూ ఉంటుంది. ఇటువంటి సూక్తాన్ని విన్నటువంటి ఈ యొక్క నచికేతుడు తన తండ్రి ఈ యొక్క విశ్వజిత్ యాగాన్ని చేస్తూ ఆ విశ్వజిత్ యాగంలో ఉన్నటువంటి నిబంధనల్ని పక్కన పెట్టి అతను ఒట్టిపోయినటువంటి ఆవులను ఇస్తున్నాడు అని చెప్పేసరి చెప్పటం జరిగింది. అంటే మళ్ళీ దాని నుంచి ఉత్పత్తి జరగటానికి లేనటువంటి ఆవులని ఇవ్వటం జరుగుతోంది. అంటే పునరుత్పత్తి లేకపోతే దాన్ని ఏం చేసుకుంటాము? దాని మూలంగా మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? ఒక ఆవుని దానం ఇస్తున్నాము అని అంటే పూర్వం సంపద అంతా కూడా గో సంపదగానే ఉండేది. ఈ ధనం కన్నా కూడా ఆ రోజుల్లో గోవులే ధనంగా అన్నట్టుగానే సంపదగా ఉండేటువంటిది. అందుకే ఈ యొక్క యజ్ఞయాగాదుల్లో కానీ ఏ ఒక్క క్రతువులో కానీ ఈ యొక్క గోదానము అనేటువంటి చాలా విశేషంగా చేసేటువంటి విషయము. ఒక తల్లిదండ్రి చనిపోయినా కూడా గోదానాన్ని చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ గో సంపదని దానం చేయటం మూలంగా అవతల వాడికి అభివృద్ధి చెందుతాడు అనేటువంటి విషయంతో చేసినటువంటి పని. అది కూడా ఒక ఆవునిచ్చేసి దానం చేసేసానని కాకుండా ఆవు దూడతో కలిపి దానం చేసి వాటికి తగినటువంటి ఆహారాన్ని కూడా దానం చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. తప్పితే ఒక ఆవు దూడను తీసుకొచ్చి ఓ 10,000 15,000 పెట్టి కొనుక్కొచ్చి దాన్ని దానం చేసేసి అవతలవాడు పోషించే శక్తి లేక దానికి ఏదైనా అయితే ఆ దానానికి ఫలితం లేదు అనేటువంటి విషయాన్ని ఈ నచికేతుడు తెలుసుకుని ఈ విషయాన్ని తన తండ్రికి ఎలాగైనా చెప్పాలి అనేటువంటి విషయంతో ఈ నచికేతుడు ఈ యొక్క విశ్వజిత్ యాగం చేస్తున్నటువంటి తండ్రిని ఈ ఒట్టిపోయినటువంటి ఏమీ పనికిరానటువంటి దీన్ని ఇవ్వటం మూలంగా జరిగేటువంటి ప్రక్రియ ఏమిటి అని చెప్పేసని ఈ యొక్క తండ్రిని ఈ నచికేతుడు ప్రశ్నించడం జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, జీవరాశులు పుడుతూ ఉంటాయి,
జీవరాశులు పెరుగుతూ ఉంటాయి. జీవరాశులు వృద్ధి పొంది జీవరాశులు మరణిస్తూ ఉంటాయి. వీటికి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ఏది పెరుగుతోంది, ఏది పుడుతోంది, ఏది మరణిస్తోంది అనేటువంటి విషయము ముందు తెలుసుకోవాల్సినటువంటి ఒక పరిజ్ఞానము. ఈ జ్ఞానం లేకుండా ఏ ఒక్క విషయాన్ని చేసినా కూడా దాని మూలంగా శ్రద్ధ కానీ, నమ్మకం కానీ, వాటికి కలిగే ఫలితం కానీ ఏమీ ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి నచికేతుడు ఈ తండ్రిని పదే పదే అన్నట్టుగాను ఈ యొక్క నచికేతుడి తండ్రిని అడగటం ప్రారంభించాడు. అంటే ఇతను తీసుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, తండ్రి తన దగ్గర ఉన్నటువంటి సంపద అనేటువంటి దాన్ని తీసుకున్నట్టయితే అది పనికి వచ్చేది కానీ, పనికి మాలింది కానీ ఏమైనప్పటికీ కూడా అన్నింటినీ ఇచ్చేసి తన దగ్గర ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి చూపించాలి అనేటువంటిది ఈ వాజవరసుడి తాలూకు నిర్ణయం. ఇది తెలియలేనటువంటి ఈ ఒక్క నచికేతుడు, అయ్యో మా తండ్రి గారు ఇవన్నీ పనికిమాలినవన్నీ ఇచ్చేస్తూ వృధాగా తన తాలూకు దానాన్ని పాడు చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంలో ఈ తండ్రిని ప్రశ్నించటం ప్రారంభించాడు. ఇక్కడ ఈ ఒట్టిపోయినటువంటి ఆవుని ఇవ్వటం మూలంగా అతను ఏం చేసుకుంటాడు అనేటువంటిది ఇతని తాలూకు ప్రశ్న. అంటే దేహాదులు అనేటువంటివి పునరుత్పత్తి ఉన్నా పునరుత్పత్తి లేకపోయినా సరే వాటిని దానం చేయటం మూలంగా కొంతైనా ఫలితం ఉంటుంది అనేటువంటిది ఈ వాజవరసుడి తాలూకు అభిప్రాయము. ఈ అభిప్రాయాన్ని తీసుకునే ఆ ఒట్టిపోయిన ఆవుల్ని కూడా అతను దానం చేస్తున్నాడు అనేటువంటి విషయము ఇతనికి తెలియటలేదు. తన దగ్గర ఉన్నదంతా దానం చేయాలి, అది వట్టిపోకపోని అనేటువంటిది. వట్టిపోయిన దాన్ని ముందు ఇస్తే ఆ తీసుకునేవాళ్ళు తీసుకుంటారు, తర్వాత మిగిలినవి ఇస్తే వాటికి కొంతవరకు కూడా కొందరు తీసుకుంటారు. కానీ అదే ముందు వట్టిపోయినటువంటి ఆవుల్ని ఇవ్వటం ప్రారంభిస్తే చివరికి ఈ పునరుత్పత్తి లేనటువంటి ఆవుల్ని ఇస్తే ఎవరు తీసుకుంటారు అనేటువంటి ఒక దృక్పథాన్ని ఆలోచించి ఈ వాజవరతుడు ముందుగానే ఏ విధమైనటువంటి పునరుత్పత్తి లేనటువంటి ఆవుల్ని దానం చేశాడు. ఇది తెలియని నచికేతుడు 2-3 సార్లు ఈ యొక్క తండ్రిని అతను ఇవి దానం చేయటం మూలంగా మీకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పేసని అతన్ని అడగటం జరిగింది. అన్నింటిలో కల్లా శ్రేష్టమైనది దానం ఏంటయ్యా అంటే, ఒక తండ్రి తన కుమారుడిని ఎవరికైనా సరే దానం ఇచ్చేయటమే చాలా ఉన్నతమైనటువంటి దానము అని చెప్పేసని ఈ ఒక కఠోపనిషత్తు చెప్తున్నటువంటి విషయము. అంటే కొడుకుని మాత్రము ఏ తండ్రి కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా దానం ఇవ్వడం. కన్యాదానము అని చెప్పేసని తనకున్నటువంటి ఆడపిల్లలుగా పుట్టినటువంటి ఆ ఒక్క ఆడ సంతానాన్ని దానం చేస్తాడు. ఆ దానం చేసి దాని మూలంగా తనకేదో పుణ్యం వచ్చేస్తుంది అనుకుంటాడు తప్పితే శ్రేష్టమైనటువంటి దానము అని చెప్పబడేటువంటి తండ్రి తన కుమారుణ్ణి ఎట్టి పరిస్థితిలో కూడా దానం చెయ్యడు అనేటువంటిది ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశము. అందుకని ఇక్కడ ఈ నచికేతుడు ఈ తండ్రి తాలూకు లక్షణాన్ని తెలుసుకుందాము అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో చివరిసారిగా ఇతను ఒక మాట అడగటం జరిగింది. తండ్రి, నన్ను ఎవరికి ఇస్తావు అని చెప్పేశాను. అంటే వీటన్నింటినీ దానం చేయటంతో నీకేదో సంప్రాప్తం అవుతుంది అనుకుంటున్నావు. నన్ను దానం చేయటానికి
నీవు ఎవరికి ఇద్దామనుకుని నిర్ణయించుకున్నావు అని చెప్పేసి అడగటం ప్రారంభించాడు. ఈ మాటకి తండ్రి ముందు సమాధానం ఇవ్వలేదు. అంటే కొడుకులు దానం ఇవ్వటం ఇష్టం లేక ఈ ఉత్కృష్టమైనటువంటి దానాన్ని అతను చేయటం అతనికి మనస్కరించక ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. చెప్పకపోతే ఈ నచికేతుడు ఊరుకోలేదు. మళ్ళీ తండ్రిని అడిగాడు, నన్ను ఎవరికి దానం చేస్తున్నారు అని చెప్పేశాను. ఆ ప్రశ్నకి ఇక తిరిగి తిరిగి ప్రశ్నిస్తూ ఉండటంతో ఆ ఒక్క బాలుడు ఏదో అంటున్నాడని వదిలిపెట్టేశాడు మొట్టమాట. కానీ నచికేతుడు మాత్రం వదిలిపెట్టలేదు. తండ్రిని సమీపించి మళ్ళీ అడిగాడు. ఏదైతే గొప్పదైనటువంటి దానం ఉందో దాన్ని ఇవ్వాలి, కానీ ఈ ఆవుల్ని ఈ యొక్క సంపదని ఇవ్వటం మూలంగా మనకు వచ్చేటువంటిది ఏముంది అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఆ ఒక్క ప్రశ్ననే ఆ ఒక్క తండ్రిని అడగటం ప్రారంభించాడు. అందుకు ఆ వాజవ్రతుడు జవాబిస్తూ మూడోసారి ప్రశ్నించేటప్పటికీ కోపగించుకున్న వాజవ్రతుడు, నిన్ను యమునికి ఇస్తున్నాను, అంటే నువ్వు చచ్చిపో అని ఆగ్రహంతో అన్నాడు. ఎప్పుడైతే ఈ ఆగ్రహంతో ఈ మాట అన్నాడో ఆ మరునిమిషమే నచికేతుడు మరణించటం జరిగింది. ఈ నచికేతుడు మరణించినప్పుడు ఇక్కడ పాంచభౌతికమైనటువంటి భవన దేహం పురుషుండు దీనిలో పూర్వకర్మవశమున నొకవేళ వర్తించు దీపించు తరి అయిన నొకవేళ తలగిపోవు చెడునేని దేహంబు చెడుగాని పురుషుండు చెడడాతని నింత చెట్టు లేదు పురుషునికి దేహ భుజంబునకు వేరుగాని ఏకత్వము గానరాదు అని చెప్పేసి చెప్తారు. అప్పటి వరకు కూడా పేరు పెట్టి పిలిస్తే పలికేటువంటి ఆ దేహంలో ఉండేటువంటి వాడు వెళ్ళిపోయిన తర్వాత దేహము జడమైపోయి అక్కడే ఉంటే దాని మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏమిటి? అందులో ఉన్నటువంటి జీవుడు ప్రాణము వెళ్ళిపోయాయి. ఆ నచికేతుడి తాలూకు దేహంలో ఉన్నటువంటి జీవుడు ప్రాణము రెండూ కూడా ఒక్కసారిగా ఒక మృత్యువుకి ఒక అంటే మృత్యువు తాలూకు ఒడిలోకి వెళ్ళిపోయాయి. ఆ వెళ్ళిపోయేటప్పటికీ అప్పటి వరకు ప్రశ్నిస్తున్నటువంటి నచికేతుడు చనిపోవటం జరిగింది. ఈ చనిపోయినటువంటి ఈ నచికేతుడి దేహాన్ని చూసి ఈ ఒక వాజవ్రతుడు అప్పుడు చింతిస్తున్నాడు. ఏమని? ఈ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరము ఇప్పటిదాకా నన్నెవరికిస్తావు అని చెప్పేసరి ప్రశ్నించింది. ఈ ప్రశ్నించినటువంటి దీనికి నేను కోపంతో నిన్ను యమధర్మరాజుకి ఇస్తున్నాను, ఆ మృత్యువుకి ఇస్తున్నాను, నువ్వు చనిపోమన్నాను. నా మాట నిజమయ్యి ఈ కన్నకుమారుడు ఈ పుత్రుడు యమధర్మరాజుకి దానంగా వెళ్ళిపోయాడే, వీడిలోంచి ఏం వెళ్ళిపోయింది? ఈ పాంచభౌతికమైనటువంటి ఈ దేహం ఇక్కడే ఉంది కదా, ఈ దేహానికి కదలిక లేదు, దీనిలో జడత్వమే అన్నట్టుగాను ఎక్కడ ఉన్నటువంటిది అక్కడుంది తప్పితే ఇప్పటిదాకా మాట్లాడినటువంటి దేహంలోని జీవుడు ప్రాణము ఏమైపోయాయి, వీటి గురించి ఏమిటిది అనేటువంటి విషయాన్ని ఇతను ఆలోచించటం ప్రారంభించాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచుచుండు జూచుదుగాక చావమానడు వారి భంగిని చచ్చిన వారికేడ్చెదరు చావుకు నొల్లక దాగవచ్చునే ఎచ్చట బుట్టే నచ్చటికి నేకుట నైజము ప్రాణికోటికిన్ అని చెప్పేసని ఈ వాజవ్రతుడు అనుకుంటున్నాడు.
ఇప్పటిదాకా ఇంత కదలికలో ఉన్నటువంటి ఈ యొక్క దేహము ఎక్కడ పుట్టింది, ఎక్కడికి వెళ్తోంది, దీని గురించి ఎందుకు ఏడుస్తున్నాము, ఏడుస్తున్నటువంటి మనము రేపు మనం ఉంటామా అనేటువంటి విషయాన్ని ఎందుకు ఈ ప్రాణికోటంతా కూడా ఆలోచించట్లేదు? నేను ఇంత మహాయజ్ఞాన్ని చేస్తూ ఈ ఒక ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా నా స్వాధీనం కావాలనుకునేటువంటి నేను నా ఒక కుమారుడు వేసినటువంటి ఈ ప్రశ్నకి నేను ఎందుకు శాంతంగా సమాధానం చెప్పలేకపోయాను? నేను యమధర్మరాజుకి నా ఒక కుమారుని దానం చేస్తున్నాను అని చెప్పేసి ఆ మృత్యువుకి నా అంతటా నేనుగా ఇచ్చేశాను. ఇప్పటి వరకు కదలికలో ఉండి నాతో మాట్లాడినటువంటి ఈ దేహము కాస్త ఇప్పుడు ఇది జడమైపోయి ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉందే. దైవమా, ఇది ఏమి ఘటన అని చెప్పేసరి ఒక్కసారి ఈ వాజవ్రతుడు అవాక్కయ్యి, చచ్చని వారి కేడ్చెదరు చావుకు నల్లక డాగవచ్చునే, చావు ఎవరికి రాకుండా ఉంటుంది. దేహాలనేటువంటి వచ్చిన తర్వాత వచ్చిన దేహాలు ఏనాడు స్థిరంగా ఉండవు. కొంతకాలం మాత్రమే ఆట బొమ్మల్లాగా ఆడుతూ ఏదో ఒక రోజునాడు జడమైపోవలసినవే కదా. ఇటువంటి వాటి గురించి ఈ యొక్క ఏడ్చటం మూలంగా వచ్చేటువంటి నైజం ఏమిటి ఈ ప్రాణికోటికి, ఈ యొక్క మిగిలినటువంటి జనాలకు వచ్చేటువంటిది ఏముంది అని చెప్పేసని ఇతను ఈ యొక్క నచకేతుడి తాలూకు దేహాన్ని చూస్తూ ఈ యొక్క వాజవరసుడు ఈ యొక్క విషయాన్ని చాలా బహుగా దుఃఖించడం ప్రారంభించాడు. ఇక్కడ అంటే పదార్థము లోపల, దేహము లోపల ఏముంటుంది, ఈ దేహాదులు కదలటానికి, ఉపాధులు కదలటానికి, ఉపాధులు చేసేటువంటి పనులని ఎవరు చేయిస్తున్నాడు? వాడిని మనం చూసామా? మనం చెబితే మన మాటతో ఆ దేహాదులు అందులో ఉన్నటువంటి వాడు అప్పటి వరకు పనిచేశాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ దేహము జడమైన తర్వాత దాన్ని మనం ఏం చేసుకుంటాము అనేటువంటి జ్ఞాన సముపార్జనలో ఈ యొక్క వాజవరసుడు అనేటువంటి ఋషి దీన్ని ఆలోచించడం ప్రారంభించాడు. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, ఏదైనా ఒక పని చేసే ముందర ఆ పని తాలూకు పూర్వపరాలన్నీ ఆశించి ఆ ఒక్క ఫలితాన్ని పొందటానికి మనం తగిన జ్ఞానాన్ని పొంది ఆ వెంకటనాథుడి మూలంగా ఆ పని చేయాలి తప్పితే ఏదో మాట్లాడి వాజవ్రతుడిలాగా తన సొంత కుమారుణ్ణి యమధర్మరాజుకి దానం చేసినట్లుగా కాకుండా మన యొక్క జ్ఞానంతో ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆ అయ్యప్ప కరుణతో తెలుసుకుందామనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.